చేద్దాం. ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు 10వ అధ్యాయం వరకు కూడా ఈ నోవాహు యొక్క చరిత్ర మనము చూడొచ్చు. 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు. క్రితంసారి మనం 6వ అధ్యాయాన్ని ధ్యానం చేయడము జరిగింది. దేవుడు నోవాహుతో ఓడను కట్టమని చెప్పి వారి యొక్క వారి యొక్క సంరక్షణ నిమిత్తము, భద్రత నిమిత్తము, భూమి మీదకి రాబోయేటువంటి గొప్ప జలప్రళయం నుండి తప్పించబడడానికి ఒక పెద్ద ఓడ కట్టమని చెప్పి దేవుడు సెలవిచ్చినట్లుగా ఇంతకుముందు మనము ధ్యానం చేసాం. ఈ వారం కూడా అదే విషయాలు కొన్ని మనము ధ్యానం చేద్దాము. మరికొన్ని విషయాలు 7వ అధ్యాయంను మనము చూసినప్పుడు 7వ అధ్యాయంలో 24 వచనాలు మనం చూడొచ్చు. 24 వచనాలని మనము డివైడ్ చేసుకుంటే కొన్ని భాగాలుగా మనము విభజించుకుని ధ్యానం చేస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఈ 24 వచనాల్లో మొదటి 5 వచనాలు మనం చూసినప్పుడు గాడ్స్ కమాండ్ టు ఎంటర్ ద ఆర్క్ అంటే వాడులో ప్రవేశించమని చెప్పి దేవుడు నోవాహుకి, నోవాహు కుటుంబానికి ఆజ్ఞ ఇవ్వడం మనము చూడొచ్చు. మొదటి 5 వచనాలు. తర్వాత మిగతా 6వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుడు భూమి మీదకి జల ప్రళయాన్ని రప్పించడం మనము చూడొచ్చు. దేవుడు భూమి మీదకి జల ప్రళయాన్ని రప్పించడము చూడొచ్చు. 6వ వచనం నుండి 12వ వచనం వరకు. తర్వాత 13వ వచనం నుండి 16వ వచనం వరకు నోవాహు కుటుంబము వాడిలోనికి ప్రవేశించడం మనం చూడవచ్చు. నోవాహు కుటుంబం దేవుడు చెప్పినట్లుగా వాడిలోనికి ప్రవేశించడం. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే 17వ వచనం నుంచి చివరి వచనమైనటువంటి 24వ వచనం వరకు మనం చూసినప్పుడు జలప్రళయం అంతా కూడా భూమి మీదకి రావడము, భూమి అంతా కూడా నీటితో కప్పబడము, దేవుని యొక్క తీర్పు ఆనాటి భక్తిహీనుల మీదకి జలప్రళయ రూపంలో రావడం మనము చూడొచ్చు. అప్పుడు ఈ 4 విషయాలు మనము 24 వచనాల్లో ఉన్నటువంటివి మనము చూడవచ్చు. మనం ధ్యానం చేద్దాము. మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించు. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొను. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని నోవాహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. చక్కగా రాయబడింది చూడండి. దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్క నోవాహు వాడును కడుతూ ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క తీర్పును గురించి మరొక ప్రక్క ప్రకటిస్తూ ఉన్నాడు లోకములు. ఆనాడు మనుషులందరూ కూడా వారి యొక్క భక్తి మార్గాన్ని చెరిపేసుకుని ఉన్నారు. భక్తిహీనులుగా వారు అయిపోయారు. అంటే తమను సృష్టించినటువంటి దేవుని మర్చిపోయి వారు దేవుని భయభక్తులు విడిచిపెట్టి వారు పాపములోను, చెడుతనములోను, బలాత్కారముతోనూ వారు జీవిస్తూ ఆనాటి భూమి అంతటిని కూడా వారు పాడు చేశారు. ఎంత వారు పాడు చేశారు అంటే ఎంత పాపముతో నిండిపోయింది ఆ లోకము, అప్పుడున్నటువంటి లోకము అని అంటే ఇంకా దేవుడు సహించలేనంతగా దేవుని యొక్క కోపం వారి మీదకి
వచ్చేంతగా ఆనాటి లోకము పాడైపోయినట్లుగా మనము చూస్తాం. దేవుడు దయామయుడు, ఆయన జాలిపోయినటువంటి వాడు, ఆయన దీర్ఘశాంతుడు. దేవుడు దీర్ఘశాంతుడు, చాలా సహనముతో సహించుకునేటువంటి దేవుడు. మనలను చాలా మనం చేసేటువంటి తప్పులు, మన యొక్క పాపములు, మన యొక్క ప్రతి విధమైనటువంటి దేవునికి విరోధముగా జరిగించేటువంటి కార్యాలన్నీ కూడా ఆయన చూస్తూ కూడా సహించుకుంటూ ఉండేటువంటి దేవుడు. అయితే దీర్ఘశాంతుడైనటువంటి దేవుడికి కోపము వచ్చి, భయంకరమైనటువంటి కోపం వచ్చి మొత్తం ఒక కుటుంబం తప్పించి మొత్తం జీవరాశి అంతా కూడా నాశనం చేయాలనేటువంటి ఆలోచన దేవుడికి వచ్చింది అనంటే ఆ ప్రజలు ఎంతగా చెడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కూడా లోకమంతా కూడా చాలా చెడిపోయి ఉంటా ఉంది. మన చుట్టూ చూస్తా ఉన్నాం. లోకము ఎలాగా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మనుషులు ఎలాగా మారిపోయారో మనము చుట్టూ కూడా చూస్తా ఉన్నాం. మనము బయట ఉన్నటువంటి లోకాన్ని మనము చూస్తూ కూడా మన జీవితాలను కూడా మార్చుకోకుండా ఉంటే దేవుడు ఇంకా ఎంతకాలమో మనలను భరిస్తాడు అనేది మనము ఆలోచన చేసుకోవాలి. నిజమైనటువంటి రక్షకుడు మన దేవుడు, మన కోసము ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయన సొంత చేతులతో మనల్ని సృష్టించుకున్నటువంటి దేవుడు మన మీద ఆయన దృష్టి పెట్టి మనలను ఆయన ప్రేమిస్తూ ఆయనను వెంబడించాలి అని చెప్పి నిత్యము కూడా కోరుకుంటున్నటువంటి ఆ దేవునికి మనము కోపము రప్పించేవారిగా ఉండకూడదు. ఆయన మాట వినేవారిగా మనము ఉండాలి. పాపమునకు చోటు ఇవ్వకుండా మనము మన జీవితాల్లో నీతిగా, నోవాహు వలె నీతిగా జీవించాలి అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎంతగా నిన్ను భరిస్తా ఉన్నాడు. నీ యొక్క అవిధేయతను, నీ యొక్క గర్వాన్ని, నీ యొక్క అహంకారాన్ని, నీ యొక్క అతిశయాన్ని, పాపాన్ని ఎంతగా దేవుడు భరిస్తా ఉన్నాడు అనేది ఒక్కసారి నీవు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆయన మంచితనము, జాలి, కనికరము కలిగినటువంటి దేవుడు. చాలా చాలా మనల్ని భరిస్తూ ఉంటాడు. ఆనాటి లోకాన్ని కూడా చాలా భరించాడు. ఎంతకాలం అనంటే దాదాపు 1000 సంవత్సరాలు. నోవాహు పుట్టేసరికి ఆ లోకము యొక్క భూమి కాదు, ఆ మనుషులు, ఆ జాతులు, వారి యొక్క వయసు ఎంత అనంటే 1056 సంవత్సరాలు అన్నమాట. ఆదా మొదలుకొని నోవాహు వరకు 1056 సంవత్సరాలు, ఒక యుగం అనమాట, 1000 సంవత్సరాలు. కాబట్టి ఆనాటి లోకం మీద దేవునికి అయిష్టత ఏర్పడింది, కోపం అనేది ఏర్పడింది. ఆయన తీర్పు తీర్చాలి, ఆ జాతి అంతా కూడా నాశనం చేయాలి. ఈవెన్ పశువులు, ప్రాకేటువంటి భూమి మీద ప్రాకేటువంటి పురుగులు, జంతువులు, పశువులు, ఇంకా పక్షులు, ఇవన్నీ వీటిని కూడా నాశనం చేసేయాలి, మొత్తం జీవరాశి అంతటిని కూడా అని చెప్పి దేవుడు ఆయన నిశ్చయించుకున్నాడు. కాబట్టి నోవాహుకి దేవుడు సెలవిచ్చాడు. 120 సంవత్సరాలు వారికి ఏమంటారంటే సమయం ఇచ్చాడు దేవుడు. పక్క నోవాహుని వాడగట్టమని చెప్పి తన కుటుంబం కొరకు, ఇంకా ఎవరు వచ్చినా సరే వారి కొరకు వాడగట్టమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. అదే రీతిగా 120 సంవత్సరాల పాటు ఆ భూమిలో ఉన్నటువంటి వారికి, అభక్తిహీనులకు దేవుడు సువార్తను ప్రకటించమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఆ రీతిగా పక్క సువార్త చెప్తా ఉన్నాడు నోవాహు. ఇదిగో జలప్రళయం రాబోతా ఉంది, దేవుడి తీర్పు భూమి మీదకి రాబోతా ఉంది. కాబట్టి మీరు చెడుతనాన్ని విడిచిపెట్టండి, మీ యొక్క పాపాన్ని విడిచిపెట్టండి, మీ బలాత్కారాలను విడిచిపెట్టండి, దేవుని దగ్గరకు రండి, ఇదిగో మీకోసం వాడ సిద్ధపరచబడతా ఉంది. కాబట్టి వాళ్ళలోనికి రండి, మీకు రక్షణ సిద్ధపరచబడతా ఉంది. మీరు దేవుని దగ్గరకు వస్తే మీరు కాపాడబడతారు, మీ ప్రాణం కాపాడబడుతుంది, జలప్రళయం నుండి మీరు తప్పించుకుంటారు. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటన చేస్తా ఉన్నాడు. అయితే కాలం దగ్గరికి వచ్చేసింది.
పశ్చాత్తాపడడానికి కొంత సమయం మాత్రమే దేవుడు ఇస్తాడు. దేవునికి ఒక పరిమితమైనటువంటి సమయం మాత్రమే దేవుని దగ్గర ఉంటుంది. ఆ లోపు మనం పశ్చాత్తాపడకపోతే మనకి ఇంకా సమయం అనేది మించిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ సమయం తగ్గిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఉందంటే కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. భూమి మీదకి జలప్రళయం రావడానికి 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 120 సంవత్సరాలకి 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంకా 7 రోజులకి భూమి మీదకు జలప్రళయం రాబోతా ఉంది, రప్పిస్తా ఉన్నాను. కాబట్టి నోవా కుటుంబంతో, అంటే నోవా కుటుంబంతో ఎందుకు చెప్పాడంటే వాళ్ళే దేవుని నమ్మారు. మిగతా వారెవ్వరు కూడా దేవుణ్ణి నమ్మలేదు, దేవుని దగ్గరికి రాలేదు. వారు ఈ రక్షణ పట్ల వాళ్ళు ఆసక్తి చూపించలేదు. జలప్రళయం అంటే వారికి భయం అనేది వారికి లేదు, వారు నమ్మలేదు. కాబట్టి దేవుడు నోవా కుటుంబంతో దేవుడు సెలవిచ్చాడు, ఈ తరము వారిలో నీవే నీతిమంతులుగా ఉండడం నేను చూస్తాను. అప్పుడున్నటువంటి ఆ తరము వారిలో నోవాహు నీతిమంతులుగా జీవించడం దేవుడు చూశాడు. కాబట్టి నీవును నీ కుటుంబమును వాడలో ప్రవేశించండి. దేవుడు చెప్పాడు, కమింగ్ టు ద ఆర్క్ రాదర్ దెన్ గో. వాళ్ళలోకి వెళ్ళండి, మీరు వాళ్ళలోకి వెళ్ళండి అనలేదు దేవుడు, వాళ్ళలోకి రండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాడలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు. దేవుడు రక్షణ పొందమని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఏదో మనల్ని విడిచిపెట్టేసి మీరు వెళ్ళండి, మీరు వాళ్ళలోకి వెళ్ళండి అనలేదు దేవుడు. కమింగ్ టు ద ఆర్క్, మీరు వాడలోనికి ప్రవేశించండి. దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు వాడలోనికి. భద్రత ఇస్తానని చెప్పి దేవుడు ఆయన ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పి ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 11:29 ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి దేవుడు సెలవిచ్చారు. కాబట్టి ప్రయాసతో భారముతో ఉన్నటువంటి వారికి దేవుడు ఆహ్వానము ఇస్తా ఉన్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చక్కగా దేవుడు పవిత్ర జంతువులు 7, తర్వాత అపవిత్రమైనటువంటి జంతువులు లేదా పక్షులు, ఇవన్నీ కూడా 2 జతలు చొప్పున, పవిత్ర జంతువులు 7 జతలు చొప్పున, అదే రీతిగా పవిత్రములు కాని జంతువులు లేదా పశువులు పక్షులు ఇవి 2 జతలు చొప్పున వాడలోనికి ప్రవేశించమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఆ పక్షులేంటి జంతువులేంటి అవన్నీ కూడా మైగ్రేట్ అయ్యి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎంత దూరాన ఉన్నాయో అవన్నీ కూడా అవి మైగ్రేట్ అయ్యి వచ్చేసి వాడ దగ్గరికి వచ్చేసి దేవుడు వాటిని అన్నిటినీ కూడా పిలిచాడు. అవి విన్నాయి, దేవుని మాట విన్నాయి, విని వాడి దగ్గరకు వచ్చినాయి, వాడలోనికి వెళ్ళినాయి. పశువులు పక్షులు దేవుని మాట వింటాయి. కాకులు విన్నాయి కదా, కాకులు విన్నాయా? ఏలియాకి ఆహారం పట్టుకెళ్ళమంటే మాంసము రొట్టె ఉదయము సాయంత్రము పట్టుకెళ్ళి ఇచ్చేవంట. కాకులు దేవుని మాట విన్నాయి. గాడిద విన్నది కదా, దేవుడు మాట్లాడుతుంటే గాడిద ద్వారా దేవుడు బిలాంతో మాట్లాడాడు. ఈ రీతిగా ఈ లోకంలో ఉన్న సృష్టిలో ప్రతి జంతువు ప్రతి పక్షులు ఇవన్నీ కూడా ఈ జంతు జాతులు అన్నీ కూడా దేవుని మాట వింటాయి. ప్రకృతి అంతా కూడా దేవుని మాట వినేది, దేవుని మాటకు లోబడేది. అయితే కేవలం మనిషి మాత్రము దేవుని మాట వినేవాడు కాదు, దేవుని మాట లెక్క చేసేటువంటి వాడు కాదు. మనిషి కేవలం మనిషి మాత్రమే. కాబట్టి మనము ఎలా ఉన్నాం? దేవుని మాట మనము వినేవారిగా, నిర్లక్ష్యం చేయకుండా దేవుని మాట లక్ష్యము చేసేవారిగా మనము ఉన్నాము. ఎవరికి వారి పరిశీలన చేసుకో, నేను దేవుని మాట వింటున్నానా, దేవుని వాక్యాన్ని నేను దేవుని వాక్యంలో ఉన్నదన్నట్టుగా నేను పాటిస్తా ఉన్నానా? ఒకసారి మీ హృదయం మీద చేయి వేసుకొని మీరు ఆలోచన చేసుకోండి, పరిశీలన చేసుకోండి. నిజంగా పరిశీలన చేసుకోండి, నిజాయితీగా నేను దేవుని మాట వింటున్నానా, దేవుని వాక్యంలో ఉన్నట్టుగా నేను నడుస్తున్నానా అని ఒకసారి మీరు పరిశీలన చేసుకో. ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, పరిశీలన చేసుకోవాలి. తరువాత
7 రోజులకి జలప్రళయం వస్తుందని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. అది ఎంతకాలము ఆ యొక్క వర్షము కానీ ఎంతకాలం వస్తుందంట? 40 పగళ్ళు 40 రాత్రులు ఏకధాటిగా 40 దినాలు ఏకధాటిగా దేవుడు వర్షాన్ని భూమి మీదకు కురిపింపబోచున్నాడు. అందుకని ప్రిపరేషన్స్ చేస్తా ఉన్నాడు దేవుడు. నోవాహుకి చెప్తా ఉన్నాడు ప్రిపరేషన్స్ అని, ప్రిపేర్ అవ్వమని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా సమయం లేదు, ఇంకా 7 రోజుల సమయము ఉంటా ఉంది. కాబట్టి అన్నిటినీ కూడా నీవు వాళ్ళని సమకూర్చుకో. తినేటువంటి ఆహార పదార్థాలు, జంతువులు, పశువులు, పక్షులు, పురుగులు ఏవైతే అన్నీ కూడా వాటన్నిటినీ కూడా నీవు వాడలోనికి నీవు పెట్టేది, వాడలోనికి సమకూర్చని చెప్పి దేవుడు సెలవిచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు నీతిమంతుడిగా జీవించాడు. తన కుటుంబాన్ని దేవుని యొక్క మార్గంలో పయనించేదిగా ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు. తన యొక్క కుమారులు 3, షేము, హాము, యాపేతు, కోడళ్ళు 3, తన భార్య నోవాహు తన కుటుంబాన్ని చాలా చక్కగా దేవుని ఉగ్రత నుండి, జలప్రళయం నుండి కాపాడుకోవడానికి నోవాహు ఎంతో చక్కగా సిద్ధపాటు చేసుకున్నాడు. మరి నీ కుటుంబాన్ని దేవుడు నీకు అప్పగించినటువంటి కుటుంబాన్ని నీవు ఏమి చేస్తా ఉన్నావు? నీ కుటుంబం పట్ల నీకు శ్రద్ధ ఉందా? వారి యొక్క రక్షణ పట్ల నీకు శ్రద్ధ ఉందా? నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రశస్తమైనటువంటి వారు. ఒకవేళ నీకు కాకపోవచ్చు, నీవు నిర్లక్ష్యంగా ఉండవచ్చు, అయితే దేవుడికి మాత్రము ప్రతి ఒక్కరు కూడా ప్రశస్తమైనటువంటి వారు, విలువైనటువంటి వారు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్య, దేవుడు నీకు ఇచ్చినటువంటి భర్త, దేవుడు ఆయన ఎంతో ప్రేమించి నీకు ఒక మంచి కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేశారు. కాబట్టి నీ కుటుంబం నీవు జీవిస్తూ, నిజాయితీగా నీవు జీవిస్తూ నీ కుటుంబాన్ని కూడా దేవునిలో నీవు భద్రపరచాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. లోకం మీదకి శ్రమ రాబోతా ఉంది. అంత్య దినాల్లో మనము జీవిస్తా ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత, దేవుని తీర్పు కాచుకుని ఉంటా ఉంది. దేవుని యొక్క ఉగ్రత కాచుకుని ఉంటా ఉంది. కాబట్టి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ వారిని నీవు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంటా ఉంది. సమకూర్చుకోవలసిన బాధ్యత ఉంటా ఉంది. ముందుగా నీ కుటుంబాన్ని నీవు సిద్ధపాటు చేసి, తర్వాత దేవుడు నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు. ముందుగా నోవాహు నీతిగా జీవించాడు. దేవుని దృష్టిలో నీతిగా ఆయన జీవించాడు, యథార్థముగా జీవించాడు. దేవుడు నీతిగా జీవించే వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన చూస్తూ ఉంటాడు. నీ నీతిని ఆయన చూస్తాడు, నీ యొక్క యథార్థతను ఆయన చూస్తాడు. ఆయన వదిలేటువంటి వాడు ఎంత మాత్రము కూడా కాదు. నీవెంత నీతిగా జీవిస్తాం, శ్రమలున్నా సరే, కష్టమున్నా సరే, బాధలున్నా సరే, నీ కుటుంబంలో నీవెంత నీతిగా ఉంటున్నావో దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వెంత యథార్థంగా ఉంటున్నావో చూస్తా ఉన్నాడు. కాబట్టి నీతిమంతులను ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నోవాహు నీతిమంతుడిగా జీవించాడు. తన కుటుంబాన్ని ఆయన సమకూర్చుకున్నాడు, దేవుని భద్రతలో సమకూర్చుకున్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. అప్పటికి ఒక నీటి చుక్క వాన పడకపోయినప్పటికీ కూడా దేవుడు కట్టమనేటువంటి వాడ ఆయన కట్టి సిద్ధపాటు చేశాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా, తన బిడ్డలను కూడా ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు. వెంటనే ఆయన కుటుంబం ఎప్పుడు సిద్ధపడిందో ఆ తర్వాత దేవుడు ఆ వాడలోనికి కుటుంబాన్ని వెళ్ళమని చెప్పి భద్రతను ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. ముందు మన బాధ్యత ఏమిటంటే మన కుటుంబాన్ని నీతిగా, యథార్థంగా మనము దేవునిలో పెంచడము, దేవునిలో సమకూర్చుకోవడము, మన కుటుంబాలను కాపాడుకోవాలి. దుష్టుడు మన కుటుంబాలను నాశనం చేయడానికి, దుష్టుడు మన కుటుంబాలను పాడు చేయడానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన కుటుంబాన్ని మనము కాపాడుకోవాలి. మనం అనుకుంటాము మన తప్పిదాలు, లేదా వేరే ఎవరో తప్పిదాలు, లేదా వేరే ఎవరో వారి యొక్క అపరాధాలు, వారి యొక్క నిర్లక్ష్యము, లేదా వారి యొక్క అవిధేయత, వారి భక్తిహీనత, ఇలాగా మనము మన కుటుంబంలోనే ఒకరి మీద ఒకరు మనము నిందలేసుకుంటా ఉంటాం. అయితే అలాగూ కాదు.
మన కుటుంబాన్ని, మన కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాలను పాడు చేయడానికి, మన కుటుంబాన్ని పాపంలో పడవేసి లేదా చెడుతనానికి గురి చేసి మనలను నాశనం చేయడానికి, మనను దేవునికి మార్గములో, భక్తి మార్గములో, నీతి మార్గములో, యథార్థమైనటువంటి మార్గంలో మనం తప్పించడానికి దుష్టుడైనటువంటి సాతాను ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఎప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి వారి మీద నిందలేకండి. దుష్టుడైనటువంటి అపవాదికి మనం ఎప్పుడు కూడా చోటు వేయకూడదు. అపవాది మన సంబంధాలను నాశనం చేయడానికి, మన బంధాలను విడగొట్టడానికి అపవాది చూస్తూ ఉంటాడు, సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి మన పోరాటము మనుషుల మీద కాదు, మన పోరాటము మన దుష్టుడైనటువంటి శత్రువైనటువంటి సాతాను మీద మన యొక్క పోరాటం. వాడికి వ్యతిరేకంగా మనం పోరాడాలి తప్ప మన కుటుంబానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా పోరాడకూడదు. మన కుటుంబాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. మన యొక్క కుటుంబాన్ని మనము ఆప్యాయంగా, ప్రేమతో మనము చూసుకొని, మనము కుటుంబాన్ని విషయంలో మనం ఎంతో శ్రద్ధ వహించే వారిగా మనము ఉండాలి. కాబట్టి శత్రువుకి, సాతానికి మనం ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వకుండా మన జీవితాల్లో మనం చూసుకోవాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నోవాహు ఎప్పుడైతే విధేయత చూపించాడో, చక్కటి వాడ, పెద్దవాడ, మామూలు వాడు కాదు, అది చాలా పెద్దవాడ. ఆ యొక్క వాడ అనేది ప్రయాణానికి సంబంధించింది కాదు, ప్రయాణం చేయడానికి ఉద్దేశించి కట్టినది కాదు. అది భద్రపరచడానికి, కాపాడడానికి, జీవాన్ని, భూమి మీద ఉన్నటువంటి జీవమంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ వాడలో ఉన్నటువంటి ఏవైతే వాడలోకి వస్తాయో అవి మాత్రమే భూమి మీద మళ్ళీ భద్రపరచబడి మళ్ళీ భూమి మీద వాటి ద్వారా పునరుత్పత్తి అవ్వాలి. కాబట్టి దేవుడు అంతగా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. దేవుడు చాలా ప్రణాళికబద్ధంగా ఆలోచిస్తాడు. నీ జీవితంలో కూడా, నీ యొక్క కుటుంబం విషయంలో కూడా దేవునికి ప్రణాళికలు ఉంటాయి. దేవుడి యొక్క ప్రణాళికలు నాశనం చేయడానికి మనం ఎవరం? దేవునికి మన జీవితాలలో ఎన్నో మంచి ప్రణాళికలు ఉంటాయి, ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. నీ విషయంలో, నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో ఆ ప్రణాళికలను, దేవుని యొక్క ప్రణాళికలను పాడు చేయడానికి మనం ఎవరం? మనం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అనురాగము మనిషి పట్ల ఎంతగా, దేవుడు మనిషి పాపం చేస్తున్నా సరే దేవుడు ఎంతగా సహించుకుంటున్నాడో, ఎంతగా ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడో, ఎంత సమయాన్ని పశ్చాత్తాపడడానికి, పాపముల నుండి విడుదల పొందడానికి, దేవుని దగ్గరికి రావడానికి ఎంత సమయాన్ని ఆయన ఇస్తా ఉన్నాడో మనం ఆలోచన చేసుకోవాలి. నోవాహు విధేయత చూపించాడు. విధేయత అనేది, మాట వినడం అనేది, దేవుని వాక్యం ద్వారా మాట వినడం అనేది మన జీవితాలకు భద్రతనిస్తుంది, మన జీవితాలకు భద్రతనిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. మాట వినడం అనేది, ఈ రోజుల్లో వాక్యం వినడమే కానీ వాక్య ప్రకారము నడుచుకునేది లేదు, మాట వినేది మనకి లేదు, వివేక అనేది లేదు, లోబడడం అనేది మనకు లేదు. చాలా నిర్లక్ష్యంగా మనము జీవిస్తాం. విధేయత చూపిస్తే నీ కుటుంబంలో, నీ జీవితంలో మాట వింటే అది కష్టమైనా సరే, అది ఎంత బాధ అయినా సరే, మాట వింటే, దేవుని మాట వింటే, నీ యొక్క పెద్దల మాట వింటే, తల్లిదండ్రుల మాట వింటే నీ జీవితంలో దీవెన వస్తుంది చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తరువాత రక్షణ, దేవుడు సిద్ధపాటు, అది ఒక ప్రిపరేషన్ అన్నమాట. సాల్వేషన్ ఇస్ అ ప్రిపరేషన్ ఫ్రమ్ ద జీసస్ క్రైస్ట్. సాల్వేషన్ అంటే, రక్షణ అనేది దేవుడు మన కోసం మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప సిద్ధపాటు. అది మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సాల్వేషన్, రక్షణ అనేది దేవుడు కనిపెట్టలేదు. ఇశ్రాయేలు దేశం వాళ్ళు ఐరన్ డోమ్ అని కనిపెట్టుకున్నారు. ఐరన్ డోమ్ అంటే ఏ రాకెట్ వచ్చినా, ఏ మిసైల్ వచ్చినా ఆ ఐరన్ డోమ్ అనేది ఇశ్రాయేల్ దేశం అంతటిని కూడా కాపాడుతుంది అనమాట. ఆ ఐరన్ డోమ్ ఆకర్షిస్తుంది, ఆ మిసైల్స్ ని ఆకర్షించి వాటిని గాల్లోనే పేల్చేస్తుంది. వాళ్ళ దేశంలోకి రావు అనమాట.
కొంతకాలం క్రిందట కొంచెం అది కూడా ఫెయిల్ అయింది. తర్వాత ఐరన్ బీమ్ అని కనుక్కున్నారు. ఐరన్ బీమ్ అంటే కిరణాలు అన్నమాట, అంటే లేజర్ కిరణాలు. వాటి ద్వారా తమ దేశాన్ని కాపాడుకోవాలని ఎంతో విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇశ్రాయేలు దేశము టెక్నాలజీకి పెట్టింది పేరు. చాలా టెక్నాలజీ, ఈ ప్రపంచానికి టెక్నాలజీని అందించినటువంటి దేశము ఇశ్రాయేలు దేశం. ఎంతో తెలివితేటలు కలిగినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు అందించినటువంటి దేశము ఆ యొక్క ఇశ్రాయేలు దేశం. ప్రపంచానికి అందించినటువంటి దేశము ఇశ్రాయేలు దేశం. వారు ఆత్మ సంరక్షణలో పడి వారు ఎప్పుడు కూడా తమ స్వీయ రక్షణ కొరకు ఇవన్నీ కూడా కనిపెడుతూ, ఇవన్నీ కనుక్కుంటూ తమ యొక్క ప్రజలు, తమ దేశము రక్షణ కొరకు వారు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎంతో పాటుపడుతూ ఉంటారు. కానీ రక్షణ అనేది మానవుడు కనిపెట్టింది కాదు, దేవుడే కనిపెట్టింది. రక్షణ అనేది దేవుడు కనిపెట్టింది, దేవుడిచ్చేది రక్షణ అనేది అని చెప్పి జ్ఞాపకము చేసుకోవాలి. రక్షణ అనేది దేవుడిచ్చేది. ఒకవేళ మనకి ప్రమాదం రాకుండా, లేక మనము చనిపోకుండా మనల్ని మనం కొన్నిసార్లు కాపాడుకోవచ్చు, మన యొక్క శరీరాన్ని కాపాడుకోవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మను మనం ఎప్పుడు కూడా కాపాడుకోలేము. ఈ యొక్క ఆత్మను కాపాడుకోవడానికి మనుషులు ఏది కూడా కనిపెట్టలేరు. దేవుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఆత్మను కాపాడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఆత్మ దేవుని తెలుసుకోకపోతే, దేవుని మార్గంలో ఉండకపోతే ఈ యొక్క ఆత్మ అనేది అగ్నిలో పడవేయబడుతుంది. ఒకానొక దినం వస్తుంది, తీర్పు దినం వస్తుంది, విమర్శ దినం వస్తుంది. ఆ రోజు మన యొక్క ఆత్మ అగ్నిలో పడవేయబడుతుంది. ఎవరు రక్షించలేరు, ఎవరు కాపాడలేరు. అందుకే ఇప్పుడు దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏదో అనుకోవచ్చు, లెక్క లేకుండా నిర్లక్ష్యంగా ఉండొచ్చు. దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉండొచ్చు. నీకు ఈ రోజు ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆ తీర్పు రోజు ఎవరు తప్పించలేరు, దేవుడు కూడా తప్పించలేడు. అగ్నిగుండం పాలైపోవడమే. కాబట్టి మనకి ఎంత కాలం ఇవ్వబడింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చారు. దేవుని రాజ్యాన్ని లోకంలో తీసుకొచ్చారు. ఈ రాజ్యంలో దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మీ దగ్గరకు వచ్చింది, మీరు ప్రవేశించండి అని చెప్పి దేవుడు ద్వారము తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి, మన పాపముల విషయంలో పశ్చాత్తాపడి, పాపాన్ని విడిచిపెట్టి మనము దేవునికి ఆహ్వానాన్ని అందుకొని మనము ఈ దేవుని రాజ్యం మన ఎద్దే ఉంటాం, దేవుని రాజ్యంలో మనం ఉంటామని. కాబట్టి ఈ రాజ్యంలో మనము ఒక్క అడుగే మనం ప్రవేశించాం. కాబట్టి ప్రవేశించాలని దేవుడు ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. తర్వాత 6వ వచనం నుండి మనం చదువుకుందాం. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏళ్లవాడు. అప్పుడు నోవాహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోరండును ఆ ప్రవాహ జలములను తప్పించుకుంటే వాడిలో ప్రవేశించారు. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోను, అపవిత్ర జంతువుల్లోను, పక్షులలోను, నేలను ప్రాకు వాటన్నిటిలోను మగుది ఆడుది జతలుగా వాడులోని నోవాహు వద్దకు చేరింది. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడింది. ఆకాశపు తూములు విప్పబడింది. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ పాయింట్ ఏంటి? జలప్రళయము భూమి మీదకు వచ్చిందని. జలప్రళయాన్ని దేవుడు రప్పించాడు. 40 పగళ్ళు 40 రాత్రులు అనగా 40 రోజులు ఏకదాటిగా ప్రచండముగా ఆగకుండా కురిసింది వర్షం. అప్పటికి నోవాహు వయసు 600 సంవత్సరాలు. నోవాహు వయసు 600 సంవత్సరాలు. తన కుమారులు షేము, హాము, యాపేతు ముగ్గురు పుట్టినప్పుడు నోవాహు వయసు ఎంత? ఎవరిని చెప్పగలరా? మర్చిపోయారు అప్పుడే?
గుర్తుపెట్టుకోవాలి, అన్ని గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి, మైండ్ ఉపయోగించండి. అనవసరమైన వాటికి మైండ్ ఉపయోగిస్తూ ఉంటాం. దేవుడి వాక్యానికి మైండ్ ఉపయోగించాలి గుర్తుపెట్టుకోవడానికి. నోవాహు తన బిడ్డలు పుట్టే నాటికి నోవాహు వయసు 500 సంవత్సరాలు. చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. నోవాహు 500 ఏళ్ళు గలవాడే, షేమును హామును యాఫెతును కనెను. 500 సంవత్సరాలు. ఇప్పుడెంత వయసు? ఇప్పుడు 600 సంవత్సరాలు. చెప్పండి అందరూ. 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు 2వ నెల తన యొక్క పుట్టినప్పుడు వయసు అన్నమాట. అప్పటికి 600 సంవత్సరాలు అయింది. 600 సంవత్సరాలు తర్వాత 2వ నెల 17వ దినమున స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. అప్పటి వరకు వర్షం అనేది వారు తెలియదండి, వారు ఎరుగురు వర్షం అనేది. కాబట్టి ఆ సమయంలో ఏకధాటిగా వర్షము ప్రారంభమైంది. 600 సంవత్సరము, అలాగే దాదాపు 100 సంవత్సరాలు అయిపోయింది. అందుకే ముందు నుండే దేవుని సువార్త ప్రకటింపబడతా ఉంది. చెప్పాను 120 సంవత్సరాలు దేవుడు లిమిట్ పీరియడ్ ఏర్పాటు చేశాడు, లిమిటెడ్ పీరియడ్ ఏర్పాటు చేశాడని చెప్పాను కదా. ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాలు ఎంత సమయం ఇచ్చాడు చూసారా? దేవుడు ఎంత సమయం ఇచ్చాడు. కాబట్టి వర్షం అనేది మొదలైంది. 2 రకాలుగా ఆ యొక్క ప్రళయం అనేది వచ్చింది. ఆనాటి భూమి మీదకి 2 రకాలుగా జల ప్రళయం అనేది వచ్చింది. ఒకటి ఎలా వచ్చింది అని అంటే, మహా అగాధ జలముల ఊటలన్నీ విడబడెను. అగాధంలో దేవుడు దాచిపెట్టినటువంటి ఆ జలముల ఊటలన్నీ కూడా అవి దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు తెరిచాడు. అవన్నీ కూడా భూమి మీదకు వచ్చేసినాయి. రెండవది, పైనుండి వర్షము, ఆకాశపు తూములు విప్పబడ్డాయండి. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, దీవెనలు కాదు. దేవుణ్ణి నమ్మి, దేవుని ఆశ్రయించి, దేవుణ్ణి విశ్వసించి ఆయన మార్గంలో నడిచేటువంటి వారికి ఆకాశపు వాకిళ్ళు తెరిచి దేవుడు దీవెనలు కుమ్మరిస్తాడు. ఏం తెరిస్తాడు చెప్పండి గట్టిగా. వద్దా? దీవెనలు ఇష్టం లేదా? మరి చెప్పండి గట్టిగా. ఏం తెరుస్తాడు దేవుడు? ఆకాశపు వాకిళ్ళు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడంట. ఎవరికి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని మాట వినేటువంటి వారికి, దేవుని నమ్మని వారికి, దేవుని ఎడల అవిధేయత కలిగినటువంటి వారికి ఏది ఇస్తాడు? ఏది జరుగుతుంది? ఆకాశపు దేవుని నమ్మని వారికి. మీ సరి వింటలేదా? నమ్మని వారికి, భక్తిహీనుల మీదకి ఏమి దేవుడు ఏమి ఇస్తాడు? ఏమి విడబడతాయి? తూములు. తూములు అంటే మన అందరికి తెలుసు కదా, పైప్స్, పెద్ద పెద్ద తూములను చూస్తూ ఉంటాం కదా. డ్రైనేజ్ సిస్టమ్ అవి పెట్టేటప్పుడు తర్వాత ఉపయోగిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద తూములు అన్నమాట. అలాగే ఆకాశ తూములు దేవుడు విప్పాడంట. ఆకాశ తూములో నుండి ఏమొస్తుంది? వర్షం, ప్రళయం అన్నమాట. జల ప్రళయం వచ్చి భూమిని నింపేస్తుంది. భూమి మీదకు వచ్చిందంటే భూమిలో ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు. దేవుని నమ్మేటువంటి వారికి, దేవుని మార్గం నడిచేటువంటి విధేయులకు, భయభక్తులైనటువంటి వారికి ఆకాశపు నుండి విస్తారమైన దీవెనలు, ఆకాశ వాకిళ్ళు తెరుస్తాడంట. దేవుని నమ్మని అవిధేయులకు, భక్తిహీనులకు ఆకాశపు తూములు తెరుస్తాడంట. ఆ తూములు తెరిస్తే ప్రచండమైనటువంటి వర్షం వచ్చి ఈ యొక్క భూమిని, ప్రజలను, భక్తిహీనులను నాశనం చేస్తుందన్న. అది వాటికి డిఫరెన్స్. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చేసినప్పుడు ఈ రీతిగా 2 విధాలుగా జలప్రళయం అనేది ఆనాటి భూమి మీదకు దిగి వచ్చింది. ఆనాటి జలప్రళయం వ్యాపించినటువంటి ప్రాంతము ఎంత అంటే 400 మైళ్ళ పొడవు అంట. 400 మైళ్ళ పొడవు, 1000 మైళ్ళ వెడల్పు. అంటే మొత్తం భూమి మీద అంతటికీ కూడా జలప్రళయం అనేది రాలేదు. లిమిటెడ్ వరల్డ్ అనమాట. ఒక్క చోటే
అప్పటికి ఇంకా ఖండాలు లేవు, దేశాలు లేవు, రాష్ట్రాలు లేవు, ప్రజలు జాతులుగా విభాగింపబడలేదు. ఒకే ఒక్క చోట వారు ప్రజలందరూ కూడా ఉన్నారు. దాదాపు ఒక 84 లక్షల మంది ప్రజలు ఉన్నారంట ఆనాటి దినాలు. ఆనాటి ప్రపంచం చాలా లిమిటెడ్ వరల్డ్ అన్నమాట. కాబట్టి అది ఆ జలప్రళయం వచ్చినటువంటి ఆ ప్రాంతము 400 మైళ్ళ పొడవు, 1000 మైళ్ళ వెడల్పు మాత్రమే. తర్వాత మనం చూసినప్పుడు దేవుడు హెచ్చరిస్తా వచ్చాడు. దేవుని యొక్క తీర్పు అనేది ఈ రీతి జలప్రళయ రూపంలో ఆనాడు దేవుడు పంపించాడు. ఆనాటి ప్రజల మీదకి దేవుడు పంపించాడు వర్షం రూపంలో. ప్రచండమైనటువంటి వర్షం, మామూలు వర్షం కాదు, ఆగకుండా నిరంతరము కూడా వచ్చే వర్షము. అది పంటలు పండించేదానికి కాదు, లేకపోతే హాయిగా సేద తీరడానికి వచ్చే వర్షము కాదు. అది జనులను నాశనం చేయడానికి వచ్చినటువంటి వర్షం. అది తుడిచిపెట్టడానికి, భూమి మీద జీవం అంతటినీ కూడా తుడిచిపెట్టడానికి వచ్చేటువంటి వర్షము. ఆగకుండా 40 పగళ్ళు 40 రాత్రులు వచ్చినటువంటి వర్షం. ఈనాడు మనకు వర్షం వస్తే ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తా ఉంటాం. ఎప్పుడు తగ్గితే వర్షము మన పనులు అవుతాయా అని చూస్తాం. లేకపోతే అలా తగ్గే వర్షము కాదు ఇది. జీవితము నాశనం అయ్యే వరకు, మనుషులందరూ కూడా జీవజాతి అంతా నాశనం అయ్యే వరకు కూడా ఆ యొక్క వర్షం కురుస్తానే ఉంది అని చెప్పి జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఈనాడు కూడా దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని తీర్పు మన మీదకి రాకుండా, దేవుని కోపం మన మీదకి రాకుండా మనం చూసుకోవాలి. కృప పొందుకునే వారిగా మనము ఉండాలి. నోవాహు కృప పొందుకున్నాడు. ఆనాటి ప్రపంచంలో ఉన్న భక్తిహీనులు వారు దేవుని ఉగ్రత, దేవుని తీర్పు వారు పొందుకున్నారు. మరి నీవు దేవుని కృప కావాలా, దేవుని తీర్పు కావాలా? నీకు, నీ కుటుంబానికి దేవుని కృప కావాలా, దేవుని ఉగ్రత కావాలా? దేవుని కృప మనం పొందుకునే వారిగా ఉండాలి. నోవాహు దేవుని కృప పొందుకున్న వాడిగా ఉన్నాడు కాబట్టి నోవాహుని దేవుడు కాపాడాడు. కాబట్టి నీ కుటుంబాన్ని, నిన్ను కూడా కాపాడాలి అని అంటే దేవుని కృపని పొందుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఒక సమయం ఉంటది. ఆ సమయం వరకు కూడా ఆయన చూస్తా ఉంటాడు. ఆయన తీర్పు ఆయన ప్రకటిస్తాడు. అయితే దానికి ఒక సమయాన్ని దేవుడు ఇస్తాడు. ప్రతి పాపానికి కూడా తీర్పు అనేది ఉంటది అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. అన్నాడు ఆదాము పాపం చేశాడు, తీర్పు ఇచ్చాడా లేదా? ఆదాము అవ్వలు పాపం చేస్తారు, వారికి దేవుడు తీర్పు ఇచ్చాడా లేదా? శిక్ష ఇచ్చాడా లేదా? ఆ పాపానికి, చేసినటువంటి పాపానికి ప్రతిఫలము శిక్ష, దేవుని యొక్క తీర్పు అనేది దేవుడు ఇస్తాడు. కయ్యను పాపం చేస్తాడు, శిక్ష ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? చెప్పాలి, నోరు తెచ్చి చెప్పండి. కయ్యను పాపం చేసినందుకు దేవుడు అతనికి శిక్ష వేశాడు. తరువాత మోషే కూడా తప్పు చేశాడు, శిక్ష ఇచ్చాడా లేదా? మోషే చాలా సాత్వికుడు. మోషే నా ప్రజలందరినీ కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని నడిపించాడు. నాకు ఇష్టమైనటువంటి వాడు మోషే అని చెప్పి దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడా? చెప్పండి, ఊరుకోలేదు. మోషే తప్పు చేశాడు, నీవు కానాల్లోకి నీవు వెళ్ళవు, ఇక్కడే నీవు చనిపోతావు అని చెప్పి దేవుడు తీర్పు ప్రకటించు. దావీదు పాపం చేశాడు, దావీదుకి తీర్పు ఇచ్చాడా లేదా? దావీదు పాపం చేస్తే తీర్పు ఇచ్చాడు. చాలా చాలా శిక్ష దావీదుకి వచ్చింది. అయితే దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఎంత తీర్పు వచ్చినా, దేవుడు ఎంత తనను శిక్షించినా, దేవుడు ఎంత కోపానికి గురి చేసినా, ఈ యొక్క దావీదు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఆ శ్రమలన్నీ కూడా ఓర్చుకున్నాడు దావీదు. కాబట్టి ప్రతి పాపం చేసినటువంటి ప్రతి వారి మీద కూడా ఆయన తీర్పు ప్రకటిస్తాడు. రాజు సొలొమోను పాపం చేశాడు, దావీదు కుమారుడు. తీర్పు ఇచ్చాడా లేదా? ఆ దేవుడు తీర్పు ఇచ్చాడు. దేవునికి విరోధంగా సొలొమోను రాజు పాపం చేసినప్పుడు అతని మీదకి తీర్పు వచ్చింది. రాజ్యం విడిపోయింది, రాజ్యమును దేవుడు తీసివేశాడు. సౌలు రాజు తప్పు చేశాడు, అవిధేయత చూపించాడు, దేవుని మాట వినలేదు. సౌలుకి తీర్పు తీర్చాడా లేదా? చెప్పండి, సౌలు రాజుకి తీర్పు తీర్చాడా లేదా? ఏమో అండి, నాకు మాకేం తెలుసు అంటారా?
గుర్తులేదా? సౌలు రాజు మీద దేవుడు కోపగించుకున్నాడు. రాజ్యాన్ని నీ ఎదురు నేను తీసివేసి దావీదుకి ఇస్తానన్నాడు దేవుడు. నా కృప, దేవుని కృప దూరం అయిపోయింది. సౌలు రాజుకి దురాత్మ వచ్చింది. కాబట్టి దేవుడు ఆయన తీర్పు అనేది, ఆయన తీర్పు సమయం, జడ్జిమెంట్ అనేది ఆయన ప్రకటిస్తాడు. అయితే వెంటనే దేవుడు తన యొక్క తీర్పుని మన మీద చూపించాడు, వెంటనే మనం శిక్షించడు, సమయాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ సమయాన్ని నీవు గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని గుర్తించాలి. ఆ సమయం లోపల నీవు మాట వినాలి, రక్షణ పొందాలి, నీవు జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడవదిగా మనం చూద్దాం, నోవాహు కుటుంబము వాడలోని ప్రవేశించాలి. నోవాహు కుటుంబం వాడలోని ప్రవేశించమని చూడండి. 13వ వచనం నుండి 16వ వచనం వరకు, 13వ వచనం నుండి 16వ వచనం వరకు. ఆ దినమందే నోవాహు కుమారులు షేమును, హామును, యాఫెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించును. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించండి. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలున్న నోవాహు నద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా చెప్పండి. అర్థమవుతుందన్న వారు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోవాలి. అర్థం కాకపోతే దేవుని జ్ఞానం అడగాలి. దేవా, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు దయచేయి, నీ వాక్యాన్ని నేను అనుసరించగలిగే మనసు దయచేయి, హృదయము దయచేయి ప్రభు అని మనం దేవుని అడగాలి. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో, చదవబడినటువంటి వాక్య భాగంలో నోవాహు కుటుంబం అంతా కూడా వాళ్ళు ప్రవేశించారు. వారు మాత్రమే కాకుండా దేవుడు ఆ జంతు జాతులను కూడా దేవుడు ప్రిజర్వ్ చేస్తా ఉన్నాడు, భద్రపరుస్తా ఉన్నాడు. మృగాలను, ప్రతి పశువులను, పురుగులను, పక్షులను, పిట్టలను దేన్ని కూడా ఆయన నిర్లక్ష్యము చేయలేదు. ఇవన్నీ కూడా జీవాత్మ గల సమస్యలు. కాకపోతే కొన్ని మాత్రమే పవిత్ర జంతువుల్లో 7 జతలు, పవిత్రములు కాని జంతువులలో 2 జతలు. ఇలాగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము కొన్ని మాత్రము ప్రిజర్వ్ చేయబడ్డాయి. మిగతావన్నీ కూడా జలప్రళయంలో నాశనము అయిపోయినాయి. ఆ రీతిగా అవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారము అవన్నీ కూడా వాడిలో ప్రవేశించినాయి. దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క మాట, దేవుని వాక్యము ఎంతో విలువైనది. దేవుని మాట ఎంతో విలువైనది. దాన్ని నీవు తీసుకుంటా ఉన్నావు. నీవు నిర్లక్ష్యంగా తీసుకుంటే, తేలికగా తీసుకుంటే దేవుని యొక్క ఉగ్రతకు మనం లోనైపోతాము. దేవుని మాట చాలా సీరియస్ గా తీసుకోవాలి. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దేవుడు చెప్పాడు అని అంటే తప్పకుండా జరిగి తీరుతుంది. అది దేవునైనా, అది శాపమైనా సరే. దేవుడు తన నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా, అది దీవెనైనా, అది శాపమైనా ఏదో ఒక రోజు తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఆ దీవెన కావాలా, శాపం కావాలా అనేది మన చేతుల్లో ఆధారపడి ఉంటా ఉంది. కాబట్టి అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏది కావాలో మనము నిర్ణయించుకోవాలి. శాపం పొందుకునే వారిగా ఉండకూడదు. ఇంత జీవితం, ఇంత బ్రతికి మనం దేవుని శాపాలను పొందుకుంటే మన జీవితం వల్ల, మన బ్రతుకు వల్ల ఏమి ప్రయోజనం? ఈ జీవితం, ఈ ప్రయాసంతా ఎందుకనంటే దేవునితో ఉండడానికి, దేవునితో రక్షణ పొందుకొని దేవునితో ఉండడానికి. మనం ఈ ప్రయాసంతా కూడా ఈ లోకంలో ఉండిపోవడానికి కాదు. అది జ్ఞాపకము చేసుకోవాలి. శాశ్వతమైనటువంటి దేవుని కొరకు, శాశ్వతమైనటువంటి రాజ్యము కొరకు మనము ఇంత ప్రయాసపడతా ఉన్నాం, ఇంత ప్రాకులాడుతా ఉన్నాం. ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఉంటే, ఇంకా నువ్వు పాపంలో నీవు సాతానికి లోబడుతూ నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తా ఉంటే దేవుడే మాత్రం కూడా సహించడు. ఆయనకు ఒక సమయం ఉంటది. ఆ సమయంలో తప్పకుండా ఆయన అన్నది ఆయన చేస్తాడు అని చెప్పి జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత అన్ని కూడా వాళ్ళు ప్రవేశించు.
తర్వాత దేవుడు ఏం చేశాడంట, యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. దేవుడే వాళ్ళందరినీ కూడా ఆ వాడ తలుపు వేస్తాడంట. దేవుడు మూసేస్తే ఎవరు తెరుస్తారు? ఎవరు తెరవలేదు. దేవుడు తెరిస్తే ఎవరు మూసివేస్తారు? ఎవరు మూయలేరు. చెప్పండి, దేవుడు తెరిస్తే ఎవరు మూయలేరు, దేవుడు మూస్తే ఎవ్వరు తెరవలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు తలుపు తెరిచే ఉంచాడు. దీవెనల ద్వారాన్ని దేవుడు నీ కోసం తెరిచి ఉంచాడు. రక్షణ ద్వారాన్ని దేవుడు నీ కోసం తెరిచి ఉంచాడు. ఆయన కృపా ద్వారాన్ని దేవుడు నీ కోసము తెరిచి ఉంచాడు కొంత సమయం వరకు. ఆ సమయం మించిపోయిందా? నీవు రాలేదా? నీవు నిర్లక్ష్యం చేస్తావా దేవుని దగ్గరికి రావడానికి? దేవుడు ఇంకా ఉండడు, ఆలస్యం చేయడు. ఆయన తలుపు వేసేస్తాడు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వారు సిద్ధపడి వచ్చారు. కొంత 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అండి. బుద్ధిగల కన్యకలేమో తమ యొక్క సిద్ధులలో తగినంత నూనె పోసుకున్నారు, తమ యొక్క డ్యూటీలు వెలిగించుకున్నారు, వాళ్ళు బయలుదేరారు. బుద్ధి లేని కన్యకలు డ్యూటీల్లో నూనె లేదు. మరి ఏం చేశారు? అప్పటి వరకు డ్యూటీల్లో నూనె లేదు, కానీ దీపాలు మాత్రం బాగా వెలిగించారు. మనం ఎలా ఉంటున్నాం? బుద్ధిగల కన్యకల్లా ఉంటున్నాం, బుద్ధి లేని కన్యకల్లా ఉంటున్నాం. ఊరికినే వెలుగుతా ఉన్నామా? మళ్ళా నూనె ఉందా నీలో? ఉందా? సారం ఉందా నీలో? నూనె ఉందా? నూనె లేకపోతే చాలా కష్టం. నూనె వాడు సిద్ధపరుచుకుని వెళ్ళలేదు బుద్ధి లేని కన్యకలు. పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యం చేశాడంట. ఆలస్యం చేశాడు. ఎవరి కోసం ఆలస్యం చేస్తాడు దేవుడు? ఇంకా తన దగ్గరకు వస్తారేమో, తన్ని నమ్ముతారేమో, ఆయన దగ్గరకు వచ్చి పాపాలు విడిచిపెట్టి రక్షణ పొందుతారేమో. ఆలస్యం చేస్తూ ఉంటాడు దేవుడు దీర్ఘశాంతం వహిస్తాను. పేతురు రాసిన పత్రికలు రాయబడి ఉంటుంది. ఆయన దీర్ఘశాంతమైనటువంటి వాడు. ఆయన దగ్గరకు వస్తామని ఇంకా మన కోసం ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడంట. కాబట్టి వారు సమయం వచ్చింది, పెండ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధిగల కన్యకలు వాళ్ళు తమ యొక్క ఆ డ్యూటీలు వెలుగుతానే ఉన్నాయి. ఆ డ్యూటీల్లో నూనె సిద్ధంలో ఉన్నటువంటి సిద్ధపరిచిన నూనె వాళ్ళు పోసుకున్నారు. వాళ్ళు పెళ్లి కుమారుడితో పాటు ఆయన రాజ్యానికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు అప్పుడు వెళ్తా ఉన్నారు, ఆదర బాదర కొనుక్కోవడానికి వెళ్తున్నారంట. అప్పుడు ఎవరు అమ్ముతారు? మధ్యరాత్రి వేళ అది. కాబట్టి మన జీవితాల్లో కూడా అంతే. మనము బుద్ధి గల కన్యకలుగా మనము ఉండాలి. తెలివి కలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా, భయభక్తులు కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మనము ప్రభువుని ఎదుర్కోగలము ధైర్యముగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మూసేశాడు. గాడ్ హిమ్సెల్ఫ్ క్లోజ్ ద డోర్. ఆయనే బయట నుండి ఆయన గొల్లెం పెట్టలేదు. బయట నుండి పెట్టి మీరుండండి జాగ్రత్తగా అనలేదు. ఆయన ఉన్నాడు వారితో, భద్రపరచబడినటువంటి వారితో. ఆ వాడలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ యొక్క వాడను మూసివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము, దేవుడు ఎలాంటి వాడు? 4వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 4:7. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు దేవుడు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెనను, నీవు నా వాక్యమును గైకొని నా నామమెరుగుననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముయ్యాలన్నా తెరవాలన్నా దేవునికే సాధ్యం, అది మనుషునికి సాధ్యము కాదు. కాబట్టి ఇక్కడ దేవునికి ఏమని పేరుంది? ఎవడును వేయలేకుండా తీయవాడును. ఆయన వేస్తే ఎవ్వరూ తీయలేరంట. ఎవడును తీయలేకుండా వేయవాడును. ఆయన వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు మూయలేరు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నీ తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడును దానిని వేయనేరడు.
నీ ఎదుట తలుపు తెరవబడి ఉంటావు. ఇంకా దేవుని దగ్గరికి రాకుండా ఇంకా పాపంలో జీవిస్తే, రక్షణ పొందకుండా నీవు నిర్లక్ష్యంగా ఉంటే తలుపు నీ ఎదుట తీసి ఉంచాడు దేవుడు. మీరు ప్రవేశించడమే నీ పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చివరి భాగం చదువుకుందాం. 4వ భాగము. భూమి మీద ఏ రీతిగా ఆ జలములన్నీ కూడా, వర్షము, ఆ నీరు, అగాధ జలముల వాటర్ అంతా కూడా భూమి మీద ఎలా విస్తరించి పోయిందో మనం కింద వచనాల్లో మనము చూస్తా ఉన్నాం. 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచింది. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచింది. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములను మునిగిపోయాను. ఆ జల ప్రవాహము పరిస్థితి, దాని యొక్క కండిషన్ ఎలా ఉందో ఇక్కడ డిస్క్రైబ్ చేయబడతా ఉంది, వర్ణించబడతా ఉంది. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేది. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ వాడలోనున్నవి మాత్రము మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు 40 దినములు భూమి మీద ఆ నీళ్లు ఉన్నాయంట. భూమి మీద మెల్లమెల్లగా ఆ నీళ్ళన్నీ కూడా భూమి అంతా కూడా విస్తరిస్తా ఉన్నాయి, పెరుగుతా ఉంది. ఆ యొక్క ప్రవాహము పైకి, ఆ జల మట్టము పైకి పెరుగుతా ఉంది. అన్ని భూమి మీద ఉన్న నడిచేటువంటి, నేల మీద నడిచేటువంటి, పొడి నేల మీద ఉండేటువంటివి అన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. చివరికి ఎంత భయంకరమైనటువంటి మహాప్రళయం అంటే పర్వతాలు కూడా మునిగిపోయాయి. పర్వతాలు ఎంత ఎత్తున ఉంటాయి, మనం వాటిని ఎక్కగలమా? చాలా కష్టం. చాలా ఎత్తైనటువంటి పర్వతాలు, ఆ పర్వతాలు కూడా మునిగిపోయినవి. ఆ ప్రవాహము పెరిగే కొలది వాడ పైకి లేచింది. పైకి లేచినటువంటి వాడ ప్రవాహము పైకి వచ్చే కొలది కూడా ఆ యొక్క నీటి మీద వాడ నడుస్తా ఉంది, తేలుతా ఉంది. అది తేలుతూ అది వెళ్ళిపోయింది. అలాగా అది ఆ రీతిగా వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భద్రపరచబడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. వాడలో లేకుండా బయట ప్రపంచం అంతా కూడా మునిగిపోయి అందరూ కూడా చచ్చిపోయారు. మనుషులందరూ కూడా చచ్చిపోయారు. దేవుడు ఒకవేళ అప్పుడు వాళ్ళు ఎంత అరిచి గోలు పెట్టినా సరే, ఆ జలప్రళయము పైకి వస్తా ఉంటే, ప్రవాహం పైకి వస్తా ఉంటే, బహుశా నోవాహు వాడి దగ్గరికి వెళ్ళి నోవాహు తలుపుతీ మేము కూడా వస్తామని చెప్పి ఎంతగా వాళ్ళు అరిచి గోలు పెట్టి ఉంటారో, ఎంతగా వాళ్ళు ఏడ్చి ఉంటారో. కాబట్టి ఇంకా ఏడ్చినా ప్రయోజనం లేదు, ఎంత అరిచి గోల చేసినా ప్రయోజనం అనేది లేదు. ఎందుకంటే నోవాహు అయితే ఒకవేళ జాలి కలిగి వీళ్ళు నా వాళ్ళు అని చెప్పి ఒకళ్ళు తలుపు తెరిచేవాడేమో నోవాహు తలుపు వేస్తే, కానీ నోవాహు తలుపు వేయలేదు, దేవుడే ఆ తలుపుని మూసివేశాడు. కాబట్టి తలుపు నీ ఎదుట తెరిచి ఉంది, దేవుడు ఇంకా మూయలేదు. మూయక ముందే దేవుని దగ్గరకు రావాలి, పాపం విషయంలో పశ్చాత్తాపడాలి, అవిధేయతను విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ప్రేమించే వారి గుండా మన క్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాడ ఎవరండి? ఈ రక్షణ వాడ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ రక్షణ వాడ. ఆయనలోనే రక్షణ ఉంది, శాశ్వతమైనటువంటి రక్షణ ఆయనలోనే ఉంటా ఉంది.
నిన్ను రక్షించడానికే ఆయన నీకోసం ఆయన ప్రాణం పెట్టారు, ఆయన రక్తాన్ని కార్చారు. ఆయన గొప్ప వాడగా, ఆయన గొప్ప షెల్టర్గా ఆయన ఉంటా ఉన్నాడు. మనకు ఆశ్రయం, మనకు ఆధారం, మనకు సమస్తము కూడా క్రీస్తు ప్రభువే. ఆయన లోనికి నువ్వు రావాలని చెప్పి ప్రభు కోరుతా ఉన్నారు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి ఇన్విటేషన్ ఇస్తా ఉన్నారు ప్రభు. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నమ్మి విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చావా, ఆ యొక్క తెరవనటువంటి ఆ ద్వారము గుండా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. నమ్మకుండా ఉన్నావా, దేవుడు తలుపు వేస్తే మళ్ళీ ఎవరు కూడా తెరవలేరు అని చెప్పి జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకే ఒక్క ద్వారం, ఆ వాడికి ఒకే ఒక్క ద్వారం ఉంటా ఉంది. బహుశా వాడి చుట్టూ పెద్దవాడు కాబట్టి నా వాడి చుట్టూ కిటికీలు, వాడి చుట్టూ తలుపులు పెడితే ఒకవేళ దేవుడే కనుక వాడ తలుపు మూయకపోతే అనేక మంది బలవంతంగా ఆ లోపలికి భక్తిహీనులు జరపడిపోయేవారేమో. కానీ అలాగే దేవుడు చెప్పలేదు. ఆ పెద్దవాడికి, గొప్పవాడికి ఒకే ఒక తలుపు పెట్టమన్నాడు, ఒకే ఒక కిటికీ, వాడ పక్కన కాదు పైన ఒక కిటికీ పెట్టమన్నాడు. దేవుడు ఎంత ప్రణాళికబద్ధంగా ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన కొరకు వేసిన ప్రణాళిక ఒకే ఒక ద్వారం, నేనే ద్వారము, నేనే మార్గము అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పిలుస్తా ఉన్నారు. ఆయన ఆహ్వానాన్ని అందుకొని మనము రక్షణ పొందుకోవాలి. రక్షణ లేని వారు, రక్షణ కలిగినటువంటి వారు ఆ పొందుకున్న రక్షణను కాపాడుకోవాలి. ఈ పొందుకున్నటువంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తే అది పోతుంది. ఇదేమి మనము ఆ బాప్తిసం తీసేసుకున్నాం కదా, మనం ఎలా ఉన్నా పర్లేదు, మనము దేవుని విడిచిపెట్టినా పాపాల్లో జీవించినా మన పేరు జీవగ్రంథంలో రాయబడింది కాబట్టి పర్లేదు, మనం ఎలా ఉన్నా అని అనుకోవడానికి వీల్లేదు. ఆ జీవగ్రంథంలో నా పేరు కూడా తుడిచేస్తాడు దేవుడు. కాబట్టి మనం పొందుకున్నటువంటి రక్షణ అనేది మనం దేవుని విడిచిపెట్టినట్లయితే అది నిరర్ధకమైపోతుంది. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. పొందుకున్న రక్షణను కూడా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుని మన మీద ఉంది అని చెప్పి జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు పిలుస్తాడు. కృపాయుగం ఇది, కృపాకాలం ఇది. దేవుడు సహిస్తా ఉన్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. మనము ఆయన దగ్గరికి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటా ఉంది. తీర్పు తప్పదు. తీర్పు అనేది నిశ్చయం, అది నిశ్చయంగా తీర్పు అనేది వస్తుంది. ఏదో ఒక రోజు తీర్పు అనేది వస్తుంది అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుని భయం కలిగి మనము జీవించాలి. చివరిగా 3 పాయింట్లు గుర్తు పెట్టుకోవడానికి. ద కాల్ ఆఫ్ గ్రేస్, కృప పొందుకోమని దేవుడు పిలుస్తా ఉన్నాడు. తీర్పు కాదు, శిక్ష కాదు, నేను కృప ఇస్తానని చెప్పి దేవుడు సెలవిస్తాను. రెండోది ద సర్టెనిటీ ఆఫ్ జడ్జిమెంట్. తీర్పు అనేది నిశ్చయము, అది తప్పకుండా వచ్చి తీరుతుంది. కనుక దీని ముందు లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటా ఉంది. మూడోది ద సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. దేవుని రక్షణలో మనకి సెక్యూరిటీ ఉంటా ఉంది. ఈ లోకంలో సెక్యూరిటీ కోసము ధనము ఉంటది, ధనం సంపాదిస్తారు. సెక్యూరిటీ కోసము ఈ లోకంలో కావాల్సిన ఆస్తిపాస్తులన్నీ సమకూర్చుకొని చక్కగా దాచిపెట్టుకుంటారు. తరతరాలు కూడా తినేదానికి, తరతరాలు అనుభవించేదానికి వారి సెక్యూరిటీ, వారి బిడ్డల సెక్యూరిటీ చాలా చక్కగా చూసుకుంటారు. ఈ లోకములో బుద్ధి లేని వెర్రివాడైనటువంటి ధనవంతులాగా. కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు, కానీ మనము జ్ఞానము కలిగి మనము జీవించాలి. లోకంలో మన సెక్యూరిటీ, మన యొక్క భద్రత, మన యొక్క కాపుదల, మన క్షేమము, మన యొక్క ఆశ్రయము అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్పి జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ రోజు నీ దగ్గరికి వస్తా ఉన్నా, ప్రభువా నా పాపములు క్షమించండి. అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నేను నీ దగ్గరికి వస్తా ఉన్నా, నీ కృప కావాలి ప్రభువా, నీ కృప కావాలి ప్రభా. నీ తీర్పు కాదు ప్రభా, నీ యొక్క ఉగ్రత కాదు ప్రభా, నీ యొక్క కోపము కాదు ప్రభా, నీ కృప కావాలి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని అడుగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థించండి. ఒక్క నిమిషం పాటు, కొన్ని సెకండ్ల పాటు ప్రార్థించండి. ప్రభువా నీ కృప కావాలి నా కుటుంబానికి ప్రభు, నా కుటుంబానికి, నా బిడ్డలకు నీ కృప కావాలి ప్రభా. నీ తీర్పు వద్దు ప్రభా, నీవు కోపం వద్దు, నీ ఉగ్రత వద్దు ప్రభువా. నీలోనే నా రక్షణ, నా సంరక్షణ, నా భద్రత నీలోనే ప్రభా. నేను నీ దగ్గరికి వస్తాను, నీలో నేను ఉంటాను ప్రభా, నిన్ను నేను వెంబడిస్తాను ప్రభా, నీ మాట వింటాను ప్రభువా. నీవు నాకు తోడుగా ఉండు, నాకు సహాయం ఇచ్చు.
ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. మా దేవ, ఇంతవరకు ప్రభువా ఆది కాండములో ఉన్నటువంటి 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రభువా కొన్ని విషయాలు ప్రభువా మీరు మాకు నేర్పించినందుకే వందనాలు దేవా. మీకు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యాన్ని ప్రభువా విషయాలను తండ్రి మేము మర్చిపోకుండా సహాయం ఇచ్చే, దుష్టులు ఎత్తుకొనిపోకుండా సహాయం వచ్చే ఈ వాక్యము విన్న వాక్యము ద్వారా ప్రభు మేము ప్రయోజనం పొందుకోవడానికి, మేలు పొందుకోవడానికి ప్రభు నీ మాట విని ఆయన విధేయత చూపిస్తూ ప్రభు నీ నిత్య రాజ్యంలో చోటు సంపాదించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. ప్రభువా మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన రక్షణను బట్టి, భద్రతను బట్టి మీకు వందనాలు. నిత్య జీవమును బట్టి, పరలోక రాజ్యమును బట్టి మీకు వందనాలు. ప్రభువా మీ కృప నాకు దయచే అన్ని విషయాలు సహాయం చేసి నడిపించు. యేసు ప్రభు వారికి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.